ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆ ముగ్గురు ఒకే ప్రాంతానికి చెందిన మైనర్లు. ఆటపాటలతో సరదాగా గడుపుతూ రోజు బడికి వెళ్ళొచ్చే విద్యార్థులు. ఇది వారి తల్లిదండ్రులకు, ఆ ఊరి జనానికి తెలిసిన విషయం. ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని వెళ్తుంటే తల్లిదండ్రులతో పాటు ఊరి జనం అభం శుభం తెలియని పిల్లలను ఏదో కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని భయపడ్డారు. కానీ కూటమి నేతల చేతుల్లో పావులుగా మారారు అని ఎవరూ ఊహించనే లేదు. చోరీ కేసులో పోలీసులే నిర్ఘాంతపోయే నిజాలు వెల్లడయ్యాయి. పట్టుమని 10వ తరగతి కూడా పూర్తి చేయని మైనర్లకు లిక్కర్, గంజాయిని అలవాటు చేయిస్తున్నారు కూటమి పార్టీలకు చెందిన 2 నేతలు. వారితో చోరీలు చేయిస్తూ కోట్లు వెనకేసుకున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ బంగారు ఆభరణాలు, వెండి వస్తువుల్ని ముగ్గురు మైనర్లు కొట్టేశారు. పిల్లలే కదా అనుకుంటే ఏకంగా ఎంతటి నేరానికి ఒడిగట్టారో చూడండి. వీరు ఇప్పటి వరకు 10ల సంఖ్యలో చోరీలు చేశారని విచారణలో వెల్లడైంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏడాదిగా సాగుతున్న ఈ దందా బండారం ఇన్నాళ్లకు బయటపడింది. చోరీ చేసిన సెల్ ఫోన్లో సిమ్ వేసిన మైనర్లు పోలీసులకు దొరికిపోవడంతో కూటమి నేతల పాపం పండింది. ఓ జనసేన ముఖ్య నేత పిఏకి సన్నిహితంగా ఉండే వ్యక్తి టీడీపీ నేత కొక్కిలిగడ్డ రాముతో జతకట్టి చేతికి మట్టి అంటకుండా డబ్బు సంపాదించాలి అని మాస్టర్ ప్లాన్ వేశారు. పసిపిల్లలతో దొంగతనాలు చేయించారు. యూట్యూబ్ ని ఉపయోగించి ఎలా తాళాలు పగలగొట్టాలి అని చెప్పేసి నేర్చుకోవడం జరిగింది. నేర్చుకొని సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో వాళ్ళ పిల్లలు మళ్ళీ ఇంట్లో లేరు అని చెప్పేసి తల్లిదండ్రులు అడుగుతారు కాబట్టి 7 నుంచి సాయంత్రం 9 గంటల ప్రాంతంలో ఏ ఇల్లు అయితే తలుపు తాళం వేసిందో చూడటం, ఆ ఇంటి దగ్గర ఉన్న గుణపం కానీ ఏదైనా రాడ్ కానీ తీసుకొని వెళ్ళటం, లేకపోతే అక్కడున్న లోకల్ దాంతో పగలగొట్టడం, అవి తీసుకొని ఈ బెట్టింగ్కి వాడటం. ఈ బంగారం ఏదైతే ఉందో మా ఇంట్లో తెచ్చిన బంగారం అని చెప్పేసి కొంచెం పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఇచ్చేసి చిన్న తాడు ముక్కలు ఇటువంటి ఇచ్చేసి అమ్మించడం జరిగింది. ఇది మనం కేవలం టెక్నికల్ ఇన్పుట్తో, మొబైల్ ఇన్పుట్తో పట్టుకోవడం జరిగింది. చిన్న పిల్లలే కదా అని చెప్పేసి మనం వాళ్ళని తక్కువ అంచనా వేయకండి. వాళ్ళు ఏమేం చేస్తున్నారనేది ఖచ్చితంగా మనకి మానిటరింగ్ ఉండాలి. ఈరోజు మన పిల్లలు ముగ్గురు చిన్న పిల్లలు, వాళ్ళకి ఏమి అపశుభం తెలియదు అనుకుంటాము. వాళ్ళు ఇంత పెద్ద నేరం చేశారు. సుమారు 10,20,000 రూపాయలకు సంబంధించిన అసెట్స్ వాళ్ళు దొంగలించడం జరిగింది. దొంగతనాలు చేసిన మైనర్లకు మాత్రం అడిగినప్పుడల్లా అవసరాలకు చిల్లర విసిరేవారు. చోరీ సొత్తునంతా 2 నేతలే పంచుకున్నారు. తెచ్చిన బంగారు ఆభరణాలన్నీ చిలకలపూడి బంగారమని మైనర్లను నమ్మించి మోసం చేసేవారు. పోలీసులు ఆ 2 కూటమి నేతల అరెస్టుకు సిద్ధమయ్యారు. దీంతో అలర్ట్ అయిన కంత్రి నాయకులు మంత్రిని ఆశ్రయించారు. విషయం బయటపడితే కూటమి పరువు పోతుందని భావించిన మంత్రి కేసును నీరుగార్చాలి అని పోలీసులకు హుకుం జారీ చేసినట్లు తెలిసిందే. దీంతో పోలీసులు కూటమి నేతలను పిలిపించి 41A నోటీసులు ఇచ్చి పంపించారు. ఆ తర్వాత జనసేన నేతను ఏకంగా కేసు నుంచి తప్పించారు. కూటమి నేతల మాయ మాటలతో చోరీలకు పాల్పడిన ముగ్గురు మైనర్లు కావడంతో కోర్టు వారికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.